హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనకి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదండి. దేనికంటే నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్ ఫర్ మార్కెటింగ్ డివిజన్ అనమాట. మార్కెటింగ్ డివిజన్ నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్కి మనకు ఒక వేకెన్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. యాక్చువల్గా మనకి ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా పోస్టింగ్ ఉందండి, వేకెన్సీస్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా సెపరేట్ వీడియో చేసి ఛానల్ అప్డేట్ చేశానండి. అలాగే మీకు డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను, అలాగే ఎండ్ కార్డ్స్లో కూడా పెట్టాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూసి మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఈ వీడియోలో దానికి కావాల్సిన అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని స్టెప్స్లో అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది, ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియో క్లియర్ కట్గా తెలుసుకుందాం. అండ్ ఈ వెబ్సైట్ అండి ఇది, ఈ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో పెట్టండి. దానిపై క్లిక్ చేసి డైరెక్ట్ ఈ పేజ్లోకి వచ్చేవచ్చు. ఇందులో లేటెస్ట్ జాబ్ ఓపెనింగ్స్లో మీకు చూసుకుంటే మీకు ఇదిగోండి క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అని ఉంది కదా. యాక్చువల్గా ఆన్లైన్ అప్లికేషన్ అనేది February 3rd నుంచి స్టార్ట్ అయిందనమాట. అండ్ March 23rd వరకు ఉంటుంది ఈ ఆప్షన్ అనేది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇక్కడ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీరు అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలానే SC/ST సర్టిఫికేట్, OBC సర్టిఫికేట్ ఇవన్నీ ఏ ఫార్మేట్లో ఉండాలి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. చేస్తే టోటల్గా మీకు స్టెప్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి. బేసిక్ ఇన్ఫో, ఫోటో అండ్ సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్, పేమెంట్స్, టోటల్గా 6 స్టెప్స్ ఉన్నాయి అనమాట. అప్లికేషన్ ప్రాసెస్ అనేది టోటల్గా మీకు 6 స్టెప్లో ఉంది. ఇండివిజువల్గా ఏ స్టెప్లో అంటే డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్గా చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే బేసిక్ ఇన్ఫో అండి. ఫస్ట్ స్టెప్ ఏదంటే బేసిక్ ఇన్ఫో. ఇందులో మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాలి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్టార్ మార్క్ ఏదైతే ఉన్నాయో, కాలమ్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా మీరు ఫిల్ చేయాలన్నమాట. అంటే బ్లాంక్గా వదలడానికి లేదు. అవి 100% మీరు ఫిల్ చేస్తేనే అప్లికేషన్ అనేది నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ నేమ్ ఇచ్చాడు. మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా అయితే మీ నేమ్ ఉంటుందో సేమ్ అలానే ఫిల్ చేయాలి. ఓకేనా. ఇక్కడ మీ ఫస్ట్ నేము, అలానే కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ అన్నాడు. మళ్ళీ మీ ఫస్ట్ నేమ్ సెకండ్ టైం ఎంటర్ చేయాలి. అలాగే మిడిల్ నేము, కన్ఫర్మ్ మిడిల్ నేము, లాస్ట్ నేము, మళ్ళీ కన్ఫర్మ్ లాస్ట్ నేము, సేమ్ అన్ని డబుల్ టైం ఎంటర్ చేయాలన్నమాట. అండ్ అలానే ఇక్కడ చూసుకోండి మీకు మొబైల్ నెంబర్ అండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, దాంతోపాటు ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. అండ్ ఈమెయిల్ ఐడి అండి. మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, అలానే ఇక్కడ మీ డొమైన్ నేమ్ అండి. డొమైన్ నేమ్ అంటే జీమెయిలా, యాహూ మెయిలా, రెడ్ మెయిల్ ఏదైతే అది, హాట్ మెయిలా, .in ఏ మెయిల్ అయితే అది ఇక్కడ డొమైన్ నేమ్ సెలెక్ట్ చేయాలి. మీది ఏదైతే నేమ్ ఉంటుందో ఈమెయిల్ ఎంటర్ చేసి డొమైన్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి దగ్గర టోటల్ మీ ఈమెయిల్ ఐడి మొత్తం విత్ డొమైన్ నేమ్ ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఉంది కదా, ఇది ఎంటర్ చేసి మీరు సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే ఫర్దర్ సెకండ్ స్టెప్కి వెళ్తుంది అనమాట. ఓకే, ఇదిగోండి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వస్తుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే సెకండ్ స్టెప్ ఫోటో అండ్ సిగ్నేచర్. ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తారో ఆ ఈమెయిల్కి మీ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ కూడా ఈమెయిల్ అవుతాయి అనమాట. అందులో మీరు చెక్ చేసి సేవ్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఫర్దర్గా ఫ్యూచర్లో మీరు లాగిన్ అవ్వడానికి అవి యూజ్ అవుతాయి అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ మీరు ఫోటో అండ్ అలానే సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు గైడ్ లైన్స్ కూడా ఇచ్చాడండి. ఫోటో ఎలా ఉండాలి, ఏ సైజులో ఉండాలి, ఏ ఫార్మేట్లో ఉండాలని ఆ గైడ్ లైన్స్ చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఫోటోగ్రాఫ్ 4.5 x 3.5 సెంటీమీటర్ సైజులో ఉండాలి. కలర్ ఫోటోగ్రాఫ్ అయి ఉండాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ బ్యాక్గ్రౌండ్ ప్రిఫరబుల్ అని ఇచ్చాడు. ఓకేనా. దాంతోపాటు సైజ్ కూడా ఇచ్చాడు, 20 KB to 50 KB మధ్యలో ఉండాలి. ఓకేనా. ఇదంతా కూడా ఇంపార్టెంట్. అండ్ సిగ్నేచర్ చూసుకుంటే సిగ్నేచర్ కూడా సేమ్ అండి, 10 to 20 KB మధ్యలో ఉండాలి సిగ్నేచరు. దాని పిక్సెల్ సైజ్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా JPG ఫార్మేట్లో ఉండాలన్నమాట. ఓకే, సిగ్నేచర్ కూడా వైట్ పేపర్ పైన బ్లాక్ ఇంక్ పెన్తో సిగ్నేచర్ చేయాలి. ఓకేనా, ఇది ఒక ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకొని స్కాన్ చేసుకొని ఆ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకొని అప్పుడు మీరు ఈ పేజ్కి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీరు ఫోటో సిగ్నేచర్, ఇది ఫోటోది అనమాట. అండ్ ఇక్కడ డౌన్కి వస్తే ఇక్కడ సిగ్నేచర్ ఉంటుంది. ఈ రెండు కూడా అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ చూసారా క్యాప్చర్ ఫోటో అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీరు మీ ఏదైతే మీరు సిస్టమ్ వాడుతున్నారో దాని వెబ్ క్యామ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో నుంచి మీ లైవ్ ఫోటో కూడా తీసుకుంటుంది అనమాట. ఓకే, లేదు మీకు వెబ్ క్యామ్ సరిగ్గా లేదు అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ టు స్కాన్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేస్తే ఇక్కడ QR కోడ్ ఓపెన్ అవుతుంది. దీన్ని మీ మొబైల్తో స్కాన్ చేస్తే మీ మొబైల్లో కెమెరా ఓపెన్ అవుతుంది. దాంతో మీరు ఫోటో తీసుకొని అప్లోడ్ చేయొచ్చు అనమాట.
ఓకేనా. రెండిట్లో ఏదో ఒకటి చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, ఇక్కడ ఐ కన్ఫర్మ్ అని టిక్ చేసి దాని తర్వాత నెక్స్ట్ కొడితే మీరు ఫర్దర్ స్టెప్కి మూవ్ అవుతారనమాట. మీకు థర్డ్ స్టెప్ ఓపెన్ అవుతుంది. ఈ థర్డ్ స్టెప్లో చూసుకుంటే బేసిక్ డీటెయిల్స్ అండి. బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇందులో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, స్టార్ మార్క్ ఏదైతే ఉంటుందో ఏ కాలంకి అది డెఫినెట్గా మీరు ఫిల్ చేయాలి. అండ్ ఇందులో చూసుకుంటే బేసిక్ డీటెయిల్స్లో పోస్ట్ అండి, పోస్ట్ నేమ్ ఏది అంటే జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ 1. ఈ 2 కేటగిరీస్ అన్ని కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అనమాట. మనకి యాక్చువల్గా ఈ నోటిఫికేషన్లో జనరల్ వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 2 పోస్టులు ఉన్నాయన్నమాట. దేనికి తగ్గట్టుగా వాళ్ళు అప్లై చేసుకోవాలి. అండ్ జూనియర్ ఆపరేటర్ ఏదైతే ఉందో ఇది మనకు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి ఈ పోస్ట్కి అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే పోస్ట్ కోడ్ ఉంది. ఈ పోస్ట్ కోడ్ మనం నోటిఫికేషన్లో చూసుకుంటే ఇదిగోండి, ఆంధ్రప్రదేశ్లో అయితే పోస్ట్ కోడ్ 118 అండ్ తెలంగాణలో చూసుకుంటే 123. మీరు ఎక్కడ అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్ కోడ్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనం అది మెన్షన్ చేయాలన్నమాట. ఇదిగోండి 118 ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా స్క్రోల్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అని వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత కేటగిరీ అండి, మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ టిక్ చేయాలి ఇక్కడ. ఓకే. అండ్ ఒకసారి కేటగిరీ టిక్ చేసిన తర్వాత మీరు ఫ్యూచర్లో చేంజ్ చేయడానికి అవ్వదు. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే టిక్ చేయండి. ఓకేనా. అండ్ ఇంకోటి ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ. మనం సెలెక్ట్ చేసిన పోస్ట్ ఏదైతే ఉందో అది పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి కాదు. సో ఇక్కడ ఇది మీకు టిక్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అదంతా కూడా హైడ్ అయిపోతుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మిగిలిన డీటెయిల్స్ అండి, ఇవన్నీ కూడా పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ అలానే డిసేబిలిటీ ఉంటే ఎస్ అని లేదంటే నో అని. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ డూ యూ ప్రాసెస్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ హ్యావ్ దట్ బీన్ ఎక్వైరింగ్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్, ఇదంతా కూడా అవసరం లేదు, ఇదంతా మీకు హైడ్ అయిపోతుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అయితే ఎస్ అని లేదంటే నో అని పెట్టాలి. అండ్ మీరు ఒకవేళ నేమ్ చేంజ్ అంటే మ్యారేజ్ అయిన ఉమెన్స్ కోసం అండి, ఇది నేమ్ చేంజ్ చేసుకుంటారు కదా, ఒకవేళ మీరు చేంజ్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఎస్ అని పెట్టాలి, ఆ డీటెయిల్స్ కూడా అడుగుతుంది, లేదనుకుంటే నో. ఓకే. అండ్ ఫర్దర్గా రిలీజన్ అండి, మీరు ఏ కేటగిరీ అయితే ఏ రిలీజన్ అయితే అది ఏదైతే అది ఇక్కడ మీరు టిక్ చేయాలన్నమాట. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే డూ యూ బిలాంగ్స్ టు మైనారిటీ కేటగిరీ, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ అలానే నేషనాలిటీ ఇండియన్ ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఉంది, అలానే తెలంగాణలో హైదరాబాద్ ఉందండి. దాని తర్వాత ఇంకొక సెంటర్ మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో 2 ఉన్నాయి. ఇంకోటి మన దగ్గరలో ఉన్న చెన్నై ఏదైనా ఇవ్వచ్చు అనమాట. ఈ మూడిట్లో ఏదో ఒక సెంటర్ మీకు సెలెక్ట్ చేసి వాళ్ళు ఇస్తారు. ఓకేనా, ఎగ్జామ్కి. అండ్ అలానే మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా పర్సనల్ డీటెయిల్స్లో డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేయాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే అది. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ జెండర్, మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేలు. మీకు ట్విన్ బ్రదర్ ఉంటే ఎస్ అని లేదంటే నో అని, ఇదంతా. అండ్ మెరిటల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. అండ్ ఇక్కడ మీ ఫాదర్ నేము, మదర్ నేము, స్పౌస్ నేమ్, ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. ఫాదర్ నేము, మదర్ నేము మీ 10th క్లాస్ మార్క్స్ మీట్లో ఎలా ఉంటుందో అలానే రాయాలండి, అది కంపల్సరిగా మీరు చూసుకొని ఇవ్వాలి డీటెయిల్స్ అన్నీ కూడా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అడ్రస్ లైన్ అండి, మీకు అడ్రస్ ఏదైతే మీ అడ్రస్ అది, మీ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ, స్టేటు, అలాగే మీ పిన్ కోడ్ నెంబర్, అవన్నీ కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేయండి. నేను శాంపుల్గా ఇక్కడ ఫిల్ చేశాను. అండ్ మీ పిన్ కోడ్ నెంబర్కి అది కూడా క్లియర్గా ఇవ్వండి. ఇంకోటి మీ కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అనుకోండి, ఇక్కడ టిక్ చేయండి సరిపోతుంది. టిక్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఫర్దర్ స్టెప్కి ప్రొసీడ్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ మీకు ఫర్దర్ చూసుకుంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాలి. అక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ టిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీ 10th క్లాస్ ఎప్పుడు అయింది, అండ్ అలానే మీ ఇంటర్మీడియట్ ఎప్పుడు చేశారు, ఐటీఐ ఎప్పుడు కంప్లీట్ అయింది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాలి. దాంతోపాటు మీకు ఇక్కడ చూసుకుంటే మీకు డూ యూ హ్యావ్ ట్రేడ్ సర్టిఫికెట్, నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉందా లేదా, ఎస్ అని. అండ్ అలానే మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ఇది టిక్ చేయాలి, మీకు అప్రెంటిస్ సర్టిఫికెట్ ఉంటే ఇది టిక్ చేయాలి. ఓకేనా. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, లేదనుకుంటే అప్రెంటిస్ ఉంటే అప్రెంటిస్, రెండింటిలో ఏది ఉన్నా పర్లేదు. ఓకేనా. 2 years అప్రెంటిస్ కానీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ రెండింటిలో ఏది ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. మీరు అప్రెంటిస్ టిక్ చేశారు కాబట్టి ఇక్కడ అప్రెంటిస్ సర్టిఫికేట్ నెంబరు, అలాగే మీరు ఏ కంపెనీలో వర్క్ చేశారో ఆ కంపెనీ నేము, అండ్ ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు రిలీవ్ అయ్యారు, అండ్ అలానే టోటల్ మంత్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ అలానే మీకు ఇక్కడ ఏ ఫీల్డ్లో మీరు వర్క్ చేశారు ఈ డీటెయిల్స్ అని కూడా ఇవ్వాలి.
అండ్ ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ అనుకోండి, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా? అవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఇది ఒకవేళ మీకు బీటెక్ కానీ, ఎంబీఏ కానీ, ఇంకేదైనా మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, డిగ్రీ కానీ ఉంటే ఎస్ అని, లేదంటే నో అని టిక్ చేస్తారు. ఓకేనా? ఇంకోటి మీ లాంగ్వేజ్, మీకు ఏ లాంగ్వేజ్లో వచ్చో అవన్నీ కూడా ఇక్కడ టిక్ చేయాలి. తెలుగు రాయడం, రాయడం, మాట్లాడడం, చదవడం 3 వచ్చి ఉండాలి. ఓకేనా? వస్తే వచ్చని టిక్ చేస్తారు, లేదంటే లేదు. ఓకే. నెక్స్ట్ ఇంగ్లీష్ రాయడం, చదవడం, మాట్లాడడం 3 వచ్చిందా లేదా. నెక్స్ట్ హిందీ, మీకు ఏది వస్తే అది, ఏ లాంగ్వేజ్ వస్తే అది అక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఓకేనా? మెన్షన్ చేసిన తర్వాత లాస్ట్లో మీరు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినంటే ఫర్దర్ స్టెప్కి వెళ్తుంది అనమాట. ఇదిగోండి, సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీ టోటల్ అప్లికేషన్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఏ డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి అనమాట. అండ్ లాస్ట్లో చూసుకుంటే మీకు ఇక్కడ బ్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇంకోటి కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ ఐ అగ్రీ కొట్టి కంప్లీట్ రిజిస్ట్రేషన్ కొడితే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. లేదు మీకు ఒకవేళ ఏమైనా రాంగ్ ఫిల్ చేసి అనిపిస్తే బ్యాక్ కొట్టి మీరు డీటెయిల్స్ అన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఇదిగోండి, ఈ నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసుకుంటే ఇక్కడ మీకు థంబ్ ఇంప్రెషన్, అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, అలాగే ఇంకోటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికెట్, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఓకేనా? అప్లోడ్స్ అనేది 5th స్టెప్. ఓకేనా? ఈ స్టెప్లో మీరు టోటల్గా మీ ఫైల్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే ఫర్దర్ స్టెప్కి వెళ్తుంది అనమాట. ఓకే. అండ్ ఇక్కడ ఇంకోటి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అని ఉంది కదండి, ఇది మీకు నోటిఫికేషన్లో పేజ్ నెంబర్ 10లో ఉంటుంది అనమాట. పేజ్ నెంబర్ 10లో మీకు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఏంటి రాయాలి అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇదిగోండి, ఐ హియర్ బై డిక్లేర్డ్ దట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ది అప్లికేషన్ ఫామ్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా. ఇదంతా కూడా మీరు ఒక వైట్ పేపర్ మీద రాసి దాన్ని స్కాన్ చేసి, వైట్ పేపర్ మీద బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్తోని మీరు రాసి దాన్ని స్కాన్ చేసి పెట్టుకోవాలన్నమాట. అదంతా కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. అది కూడా మీకు చూపిస్తాను. ఇలా వస్తుంది అనమాట. మీరు వైట్ పేపర్ మీద ఇలా సేమ్ ఇలానే రాసి దాన్ని స్కాన్ చేసి పెట్టుకొని తర్వాత అప్లోడ్ చేయాలి. తర్వాత ఓకే కొట్టిన తర్వాత మీకు అప్లోడ్ అవుతుంది. తర్వాత మిగిలిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసి తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలన్నమాట. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు కంటిన్యూగా వస్తుంది. ఓకే కొట్టిన తర్వాత నెక్స్ట్, ఎందుకంటే టోటల్గా మీ అప్లికేషన్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? ప్రింట్అవుట్ తీసుకొని అది మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకుంటే ఫర్దర్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో దాని రిక్వైర్మెంట్ ఉంటుంది. టోటల్గా మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. మీరు అప్లోడ్ చేసిన థంబ్ ఇంప్రెషన్, సిగ్నేచరు, అలానే మీరు అప్లోడ్ చేసిన హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఉంటాయి. అవన్నీ చెక్ చేసుకొని ప్రింట్ తీసుకొని మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.